నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ ఇల్లాలి ప్రేమ. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అర్ధరాత్రి 1 అయినా తన భర్త ఇంకా ఇంటికి రాలేదని గేట్ బయటకు వచ్చి ఎదురు చూస్తుంది వెన్నెల. అతనికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు వచ్చే ఇంకా రాలేదు ఏంటా అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక తప్పక భయం వేసి ప్రేమ్ కొలీగ్‌కి ఫోన్ చేస్తే ఎప్పటిలానే ఆఫీస్ క్లోజింగ్ టైంకి బయలుదేరాడమ్మా. కంగారు పడొద్దు. ఏమైనా పని ఉండి ఆగిపోయాడేమో అని అన్నారతను. అలా ఎదురు చూస్తూనే 12 అయింది. ఇక భయంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతూ అలాగే ప్రేమ్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. తనకేమీ కాకూడదు అని వేల దేవుళ్లను ప్రార్థిస్తుంది కళ్ళు మూసుకొని. ఇంతలో తన ముఖం మీద బైక్ లైట్ పడితే కళ్ళు తెరిచి చూసి ఆనందంగా ఏవండి అంటూ ఎదురు వెళ్ళింది. ఆ సమయంలో వెన్నెలను అక్కడ చూడగానే షాక్ అయి బైక్ ఆపి కిందకి దిగి చెంపపై కొట్టాడు. బుద్ధి ఉందా? నువ్వు ఈ టైంలో ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు? అంటే మీరు రావడం ఆలస్యమైంది, పైగా ఇప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాను అంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే జలజల కన్నీళ్లు రాలుతుంటే అయితే మటుకు వచ్చేస్తావా? నేను మగాడిని, నాకేం కాదు. నువ్వు ఆడదానివి. అర్ధరాత్రి బయట ఎంత ప్రమాదమో నీకు తెలియదు. పద లోపలికి అంటూ కసిరాడు. ఇద్దరు లోపలికి వచ్చారు. ఏమన్నా తిన్నారా అంటుంది వెన్నెల. తిన్నాను. అనుకోకుండా నా డిగ్రీ క్లాస్మేట్ వస్తే వాళ్లతో డిన్నర్కి వెళ్ళాను. వాళ్ళతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు. నీకు ఇన్ఫామ్ చేద్దాం అనుకునేసరికి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా నీ నెంబర్ నాకు గుర్తులేదు, అందుకే చేయలేదు అన్నాడు ప్రేమ్. దాంతో ఏమీ మాట్లాడలేదు వెన్నెల. ఏంటి నమ్మడం లేదా? అలా ఏం లేదండి, తెలుసు, నాకు తెలుసు నువ్వు నమ్మవని. ఇదిగో మొబైల్ ఛార్జింగ్లో పెడుతున్నా, ఆన్ చేశాక వాళ్ళ మొబైల్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో, అప్పుడు నీకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు. అయ్యో, నేను నమ్మనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకా? నా కొలీగ్స్లో ఇద్దరు ఆడవాళ్ళని అనుమానించి అవమానించావుగా. ఏ పరిచయం లేని నాతో మన బెడ్రూమ్ విషయాలు అడిగితే అది ఫాస్ట్ కల్చర్ అని సరిపెట్టుకోవాలా నేను? అని మాట్లాడితే నోట్లో నుంచి అన్నీ వ్యంగ్యంగా మాట్లాడటమే. నాకు నచ్చక అవాయిడ్ చేసినా నన్ను ఏదో ఒకటి అంటుంటే కొంచెం గట్టిగా సమాధానం చెప్పాను. అది తప్ప అంటుంది. తప్పు కాదు, నిన్ను చేసుకోవడమే నా తప్పు. ఏ ముహూర్తాన నీ మెడలో తాళి కట్టానో కానీ ఆ రోజు నుండి నరకం చూస్తున్నా. కాసేపు నీ ప్రేమతో, ఇంకాసేపు నీ పాసెసివ్నెస్తో నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు నువ్వు. నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతకనీయ తల్లి అని దండం పెట్టాడు. ప్రేమ్ ప్రవర్తనతో వెన్నెల మనసు గాయపడింది. ఆ రోజు మొదలు వెన్నెల ప్రేమ్తో మాట్లాడటం తగ్గించేసింది. ఏదన్నా అవసరం వరకే మాట్లాడుతుంది. టైంకి అతనికి ఏం కావాలో సమకూర్చి పెట్టడం వరకే చేస్తుంది. అంతకు మించి మాటలే లేవు వాళ్ళ మధ్య. ప్రేమ్కి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లుగా ఆనందపడ్డాడు. వెన్నెల మౌనాన్ని చూసి బాగానే కంట్రోల్లో పెట్టాను అనుకున్నాడు. పడక గదిలో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం కూడా కరువైంది. ప్రేమ్ జీవితంలో తను కోల్పోయాననుకున్న సరదాలు, స్నేహితులు అన్నీ తిరిగి వచ్చాయి. 2 నెలలు ఆనందంగా గడిచింది. ఒకరోజు ప్రేమ్ స్నేహితులందరూ వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరు, నా పెళ్ళాం నేను ఇంటికి వచ్చేసరికి టీవీ ముందు నుంచి లేవదు, సరికదా తనని పట్టించుకోదు అని. మరొకరు, సరేలేరా, ఇంకా మీ ఆవిడ టీవీ దగ్గరన్నా ఆగింది, మా ఆవిడ ఉంది 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటుంది. అంత మాట్లాడుకోవడానికి నాకైతే అర్థం కాదు, ఇక నాకు కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు అని ఇంకొకరు. మీ పెళ్ళాలు చాలా బెటర్రా, నా పెళ్ళాం ఊరికి ముందు సంఘసేవ అంటుంది, ఇంట్లో మొగుడిని వదిలేసి అని మరొకరు. ఇలా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు అలా సాగుతుంటే ఎంతన్నా మన ప్రేమ్ అదృష్టవంతుడురా. అతని భార్య వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మీకు గుర్తుందా? వాడు మనల్ని లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆవిడ ఎంత బాగా మర్యాదగా మనతో ఉంది. ఇంకా మనల్ని మర్యాద చేస్తూనే ప్రేమ్కి ఏం కావాలో ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా చూసుకుంది. ఎంత ప్రేమ ఉంటేనే అలా ఉంటారు అన్నారు ఇంకొకరు. సర్లే, ఆ ప్రేమను మనవాడు అనుమానం అతి ప్రేమ అని చెప్పుకొని తెగ బాధపడిపోతాడు. లేనివాడు లేక ఏడుస్తుంటే ఉండి ఇదిగో ఇలా ఉంటారు. ఏం చేస్తాం, అంతా విష్ణుమాయ అని నవ్వుకున్నారు. వెన్నెల రూపం కళ్ళ ముందు కనబడింది ప్రేమ్కి. అంతేకాకుండా తన కోసం ఇంటికి పరుగు పరుగున వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు.
వెన్నెల వచ్చి డోర్ తీసింది. ప్రేమ్ పలకరించే లోపే తలదించుకొని లోపలికి వెళ్ళింది. ఇదివరకు అయితే ప్రేమ్ రాగానే నవ్వుతూ ఎదురు వచ్చి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ కావాలని అడిగే వెన్నెల ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోవడం తనకి బాధ కలిగించింది. అయినా కూడా బాధపడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తన కోసం ఎదురు చూస్తుంటే టిఫిన్ కాఫీ తెచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది. ప్రేమ్కి చాలా కోపం వచ్చింది, కానీ ఆపుకున్నాడు. ఎందుకంటే తనేగా 2 నెలల నుంచి అక్కడే పెట్టు అని వెన్నెలకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశాడు. బయటికి వచ్చి టీవీ చూస్తూ వెన్నెలని అబ్జర్వ్ చేశాడు. ఈ మధ్య వెన్నెల చాలా చిక్కిపోయింది. ముఖంలో ఇదివరకు కళే లేదు. నా వాళ్ళే అనుకుంటూ తిట్టుకున్నాడు ప్రేమ్. వెన్నెలతో మాట్లాడడానికి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసినా వెన్నెల చాలా తక్కువగా రెస్పాండ్ అవుతుంది. ఒకరోజు ఏదో పని ఉంది అని కబోర్డ్ ఓపెన్ చేసి అందులో మెడికల్ ఫైల్ ఉంది. ఏంటా అని చూశాడు. వెన్నెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అందులో నాకు చెప్పలేదు ఎందుకని నిలదీయాలి అని అనుకుని ఎందుకు ఒకసారి డేట్ చెక్ చేశాడు. అది తను వెన్నెలని చేయి చేసుకున్న రోజు. బాధేసింది ప్రేమ్కి. పిచ్చిది నా కోసం ఎదురు చూసి కంగారు పడి ఉంటుంది. ఎంత బాధ పెట్టాను అని వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్దాం, రెడీ అవ్వు అన్నాడు. వెన్నెలకి అర్థమైంది ప్రేమ్కి తన ప్రెగ్నెన్సీ గురించి తెలిసిందని. పర్వాలేదు, నేను ఆల్రెడీ చెకప్ చేయించుకున్నాను, మళ్ళీ 15 డేస్ తర్వాత వెళ్ళాలి, మీకు అప్పుడు టైం ఉంటే మా కోసం వద్దురు కానీ అన్నది వెన్నెల. నీకోసం, మన బిడ్డ కోసం నాకు టైం ఎందుకు ఉండదు అన్నాడు కోపంగా. నేను అలా అనలేదు. ఇప్పటి నుంచి వీడు కూడా నా అలాగే మిమ్మల్ని సతాయిస్తాడు అని అంటున్నా, మీకు ఇబ్బంది కలగకూడదని. అందుకని నా బిడ్డకు నన్ను అపరిచితుడిలా ఉంచుతావా? అయ్యో, మీరు అపరిచితుడేంటి? మీరు మాకు తెలుసున్న అపరిచితుడు కదా, కాబట్టి మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమీ ఉండదులేండి అని అంటుంది. వెన్నెలని కోపంగా చూస్తూనే తన బొజ్జను ప్రేమగా తడిమి చూస్తూ, కన్నమ్మ, మీ అమ్మ ఏమంటుందో చూడు, నేను అపరిచితుడని అంట. నాన్నని ఎలా అంటుందో చూడు, నువ్వు తొందరగా పెద్ద అయిపోయి బయటికి వచ్చాయి, అమ్మ పని చెప్దాం అని సారీరా అంటూ వెన్నెలని హక్ చేసుకున్నాడు. ఏహే పో, ఈ సారీ నేను ఒప్పుకోను. సర్లే, తప్పు చేసేగా పనిష్మెంట్ ఇచ్చేయి. అయితే వెన్నెల సారీ అంటూ 100 గుంజీలు తీయండి అంటుంది. అయ్య బాబోయ్, 100 నా వల్ల కాదే. అయితే సరే, 100 పక్కన ఇంకో 0 కలిపి వెయ్యి. హే, ఇంతకు ముందుదే కన్ఫర్మ్ చేసుకో అంటూ గుంజీలు తీయటం ప్రారంభించాడు ప్రేమ్. ఒక 10 గుంజీలు తీసాక వెన్నెల దగ్గరికి వచ్చి లేవండి అంది. ఇంకా అవ్వలేదు అంటాడు ప్రేమ్. ఇంకెప్పుడన్నా నా ప్రేమ అతి ప్రేమ అంటారా అంటుంది వెన్నెల. చచ్చిన అనను అంటూ లెప్పలు వేసుకుంటుంటే 2 చేతులతో ఆపి ప్రేమ్ని దగ్గరికి తీసుకుంటుంది వెన్నెల. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.